మణిపూర్లో గత 2 సంవత్సరాలుగా మైతేయులకు కుకీలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. దీనికి హిందూ ముస్లిం కోణాన్ని జోడించి బీజేపీ ప్రభుత్వాన్ని వీలైనంత అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్ ఎకోసిస్టమ్ కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నించాయి. వాస్తవం ఏంటంటే ఇప్పుడు అక్కడ క్రైస్తవ నాగాలు కూడా క్రైస్తవ కుకీల జనాభా పెరుగుతోంది, మా ప్రాంతాల్ని ఆక్రమించుకుంటున్నారు, మమ్మల్ని మైనారిటీలుగా మారుస్తున్నారు అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నాగా ఉపతెగలు ఉన్నాయి. జిలియాంగ్, లియాంగ్మై, రాంగ్మై, ఇన్పుయ్. ఈ 4 తెగలు కలిసి ప్రధానమంత్రికి లేఖ రాసినాయి. అందులో మా జనాభా తగ్గిపోతోంది, బర్మా నుంచి వస్తున్నటువంటి వాళ్ళు పూర్తిగా మా ప్రాంతాలని ఆక్రమిస్తున్నారు, కుకీలు వచ్చి ఆక్రమించి మమ్మల్ని మైనారిటీలుగా మారుస్తున్నారు. 1881లో మా జనాభాలో 1/6 వంతు ఉన్నటువంటి కుకీలు 1971 నాటికి 50-50 అయ్యారు. ఇప్పుడు వాళ్ళు మెజారిటీ అవుతున్నారు కొన్ని ప్రాంతాల్లో, మేము మైనారిటీలు అవుతున్నాము. గతంలో 6 కుకీ ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది నాగాలు ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి మారి 10 మంది నాగాలకి 10 మంది కుకీ ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ రకంగా మా జనాభా అలాగే ఉంది, వీళ్ళ జనాభా పెరిగిపోతోంది, కాబట్టి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళు ప్రధానమంత్రికి మొరపెట్టుకున్నారు. తమాషా ఏంటంటే వీళ్ళు క్రైస్తవులే, కుకీలు క్రైస్తవులే, నాగాలు క్రైస్తవులే.